నమస్తే. డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల. ఇదంతా కూడా నాడీపతి విలేజ్కి వస్తుంది. ఇది మాకు ఒక నియర్లీ 3000 ఎకరస్ చుట్టూరు చిన్న ఒక ఏరియా స్విమ్మింగ్ చేసుకుంటూ వస్తాయన్నమాట. అసలు మన గోశాల ఆంధ్రప్రదేశ్లో ఏలేశ్వరం మండలం నాడీపతి విలేజ్. ఇక్కడ మాకు 10,600 ఆవులు ఉన్నాయండి టోటల్ కౌంట్. ఇవి ఎప్పుడో స్టార్టింగ్ బ్లడ్ లైన్, ఎన్ని పొంగనూరు బ్రీడ్లు. ఇప్పుడు మీకు చూపించేదంతా ఆవుల మధ్య గడపడం కంటే మించిన ప్రశాంతత మరొకటి లేదు. ఈ అందమైన దృశ్యం మనసుకు నిజంగా ఒక తీరని ఒక స్పర్శ అండి. ఈ నాడీపతి గోశాల సమీపంలో ఉన్న ఏరియా, ఈ ప్రకృతి అందాలని, ఇక్కడ ఉన్న అందాలని ఒకసారి మీకు నేను పరిచయం చేస్తాను. ఇది ఒక పచ్చని ప్రకృతి ఒడిలో ఒక ప్రశాంతమైన, ఒక అద్భుతమైన వరం లాంటిది అండి. చాలా వరకు ఆవులను కూడా ఉదయం 7:30-8 మధ్యలో శుభ్రంగా నీళ్లు తాగి, తౌడు నీళ్ళు తాగి ఇలా నడుచుకుని వెళ్ళి అక్కడ ఏంటంటే 1 కిలోమీటర్ నుంచి 1/2 కిలోమీటర్ మధ్యలో ఇక నదిలోకి అవతలకి వెళ్ళాలంటే ఏం చేస్తాయి, సిమ్ చేసుకుంటూ వెళ్తాయండి. నదిలో దిగి ఉదాహరణ తర్వాత ఒకటి లైన్లో ఇలా సిమ్ చేసుకుంటూ వెళ్ళి అక్కడ ఆ పచ్చడి బయలు మెడికల్ హెర్బ్స్ని తిని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాయండి. అసలు ఇక్కడ దృశ్యాలు వర్ణనాతీతం అండి. అసలు ఈ గోశాల సమీపంలో ఒక అద్భుతమైన మనోహరమైన ప్రదేశాలు, వీటి మధ్యన ఆవులు తిరుగుతూ ఉంటే ఎంతో మన ప్రాణానికి మనకి ఎంతో ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అసలు ఈ ప్రకృతి అందాల మధ్యన ఈ గోమాతలతో ఈ ప్రశాంతమైన వాతావరణం అండి ఎంతో వర్ణాతీతం. ఇవి మా ఆవులండి, ఇవి ప్రతిరోజు కూడా నేల మేతకి సహజంగా ఆవులు ఏం చేస్తారండి, కట్టేసి అట్లకి పచ్చగడ్డి, ఒట్టిగడ్డి, దానా పెట్టడం అనేది జరుగుతుంది. కానీ మేము అట్లా చేయమండి. చాలా వరకు ఆవులను కూడా ఉదయం కాలినడకని సుమారుగా ఆ కొండ చుట్టూరు తిరిగి, అంటే 1 కిలోమీటర్ నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో రోజు ఈ తిరిగి రావడం అనేది జరుగుతుందండి. అద్భుతమైన ఈ ప్రకృతి అందాల్లో మన ఆవులు ఈ తిరిగి వచ్చి ఇలా మేతకెళ్ళి సహజంగా కడుపు నిండా నచ్చిన వరమూలికలు తిని పోషకాలతో మాకు పాలు ఇవ్వటం, అలాగే దూడలకు పాలు ఇవ్వటం, ఇది చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. సాయంత్రం వరకు నచ్చినప్పుడు ఆ నదిలో, ఆ చిన్న చెరువు, ఆ నదిలో నీళ్ళు తాగి అక్కడి నుంచి అక్కడే ఉండి సాయంత్రం 4:30, 5, 6 గంటల లోపు మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతాయండి. ఈ తిరిగి ప్రయాణం అయినప్పుడు కూడా 1 by 1 ఆర్డర్లో ఒకరి తర్వాత ఒకళ్ళు నదిలో దిగి శుభ్రంగా స్నానం చేసి అవి మళ్ళీ ఒడ్డుకి చేర్చి మన గోశాలకు వస్తాయండి. మీకు ఎప్పుడు నేను పరిచయం చేయలేదు, అంటే ఈ బిజీ వాతావరణంలో నాకున్న షెడ్యూల్లో మీకు ఎప్పుడు నేను పరిచయం చేయలేకపోయాను. కానీ చాలా ఉన్నాయండి. అంటే మా ఆవులు తిరిగి సంచరించే ప్రాంతం మా గోశాల సరౌండింగ్ 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్నది. ఇదంతా కూడా ఒక ఫారెస్ట్. ఈ వచ్చేటప్పుడు అంటే ఈ లైన్ మాకు 1 కిలోమీటర్ వరకు మీకు అక్కడ ఎలాంటి వెహికల్స్ కానీ, అంటే పల్లెటూరులో ట్రాక్టర్స్ కానీ, కార్లు కానీ వెళ్ళడానికి ఉండదండి. అంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ అంటే వెహికల్తో ట్రాఫిక్ జామ్ కాదండి, ఒక ఆవులతో. విశాలమైన దట్ట అడవి. దీన్నే పూర్వకాలంలో ఈ భాగం ఎదురుగా ఉండి ఈ భాగాన్ని అంతా కూడా దండకారణ్యం అనేవారండి. అంటే రావణాసుడు శూర్పణఖకి కట్నంగా ఇచ్చిందన్నమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి దండకారణ్యం. ఇలా మారేడుమిల్లు కింద వరకు కూడా ఉంటుంది. ఇవన్నీ ఇలా మేతకు వెళ్ళి ఇలా నడుచుకుని వస్తూ ఉంటే ఆ చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంకా మన దగ్గర మనం డెవలప్ చేసిన బ్రీడ్ మినియేచర్, మైక్రో, నానో, ఇవి పుట్టి అండి. ఇవి ప్రపంచంలో ఎక్కడా ఉండవండి. ఈ బ్రీడ్లు కూడా దగ్గరున్న జంగిల్లో తిరిగి మేసి వచ్చి వస్తూ ఉంటాయి. ప్రతి టీం కూడా మా వర్కర్స్ ఉంటారు, వాళ్ళు వెళ్ళి తీసుకొస్తూ ఉంటారు. నిజంగా ఈ ప్రకృతి మాతకు, ఈ ప్రకృతి ఒడిలో మాకు ఇంత అవకాశం ఇచ్చిన ఈ గోమాతలకి, ఈ ప్రకృతి వనరులకు నిజంగా ప్రత్యేక కృతజ్ఞతలండి. మనం పట్టణాల్లో ఉండి బిజీ వాతావరణంలో మనం ఏం మిస్ అవుతున్నాము తెలిపే ఈ చిన్న ప్రయత్నమే. ఇట్లు మీ డాక్టర్ కృష్ణంరాజు, నాడీపతి గోశాల.